ప్రముఖ డాన్స్ మాస్టర్ ఆటా సందీప్ భార్య జ్యోతిరాజ్ సోషల్ మీడియా వేదికగా ఆవిడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా భార్యాభర్తల సంబంధం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే భర్త, ఎక్కడ తగ్గాలో తెలిసిందే భార్య. ఇదే కాపురం సాగడానికి సుజావుగా ఉపయోగించే సక్సెస్ మంత్ర అని రీల్ ని మొదలుపెట్టి చివరి వరకు చూసేలా ఆసక్తి పెంచారు జ్యోతిరాజ్. ఏ ఒక్క మనిషి ఇష్టాలు వేరే మనిషితో మ్యాచ్ అవ్వవు, అయ్యాయని అనుకోవడం అపోహ మాత్రమే. లేదబ్బా మా ఇద్దరివి అవుతున్నాయి అని చాలా మందికి అనిపించవచ్చు, కానీ అలా అయ్యాయని అనుకోవడంలోనే అభిప్రాయాలను పంచుకోవడం ఉంటుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉంటుంది. భార్యకి ఒక డ్రెస్ నచ్చొచ్చు, అది ఆమె ఎంతో ఇష్టపడచ్చు, కానీ భర్తకి ఆ కలర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ నచ్చలేదని నోటితో చెప్పకపోయినా కంటి చూపుతో అర్థం చేసుకుంటుంది ఆ భార్య అంటూ షారుఖ్ ఖాన్ నటించినటువంటి రబనే బనాతి చోడి అనే సినిమా మ్యూజిక్ ని వెనకాల యాడ్ చేశారు. కింద తన భర్త సందీప్ తో దిగిన ఫోటోని పెట్టారు. అయితే దీనిపై కామెంట్స్ లో మహిళా సంఘాలు భర్త చెప్తే తనకి తలాడించాలా, భయపడాలా, వా ఎందుకు, అసలు మీరేం చెప్తున్నారు నెక్స్ట్ జనరేషన్ కి అంటూ అర్థం లేకుండా స్పందించారు. అయితే ఇంకొంతమంది నెటిజన్స్ ఆవిడ చెప్పిన దాన్ని ఏకీభవించారు. హలో అండి, మా ఇద్దరి జంటను చూడగానే చాలా మంది అనుకుంటారు ఎంత మంచి జంట, అండ్ ఎప్పుడు పక్కనే ఉంటారు, ఎంత చక్కగా ఉంటారు, డాన్స్ చేస్తారు అని. కానీ నేను ఆయన పక్కన డాన్స్ చేయడానికి ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడతాను అనేది నాకు మాత్రమే తెలుసు. అంత ఈజీ కాదు. అండ్ చూసి మంచి మొగుడు దొరికాడు నీకు, అరే మంచోడు పక్కనే ఉంటాడు అనుకుంటారు. ఆ మంచోడు ఎప్పుడంటే మనం తగ్గినప్పుడే. ఆ మంచి వెనకాల మనవి చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి, ఎన్నో కాంప్రమైజెస్ ఉంటాయి. ఓకే, అండ్ మనకు మన వల్ల వాళ్ళు తగ్గినవి ఉంటాయి, వాళ్ళ వల్ల మనం తగ్గినవి ఉంటాయి. దట్స్ ఆల్ డిపెండ్స్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అండి. పెళ్ళికి ముందు ఏదైనా అవని, కానీ పెళ్ళి ఒక్కసారి ఒకరితో ఫిక్స్ అయింది అంటే దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు హిమ్, అంతే, రాసిచ్చేయాలి అంతే. వాళ్ళే మన ప్రపంచం. ఈ సైడ్ నో డ్రెస్ బాగాలేదు అని నోటితో చెప్పకపోయినా కంటి చూపుతో ఒక భాష ఉంటుంది. ఓ మా ఆయనకు నచ్చలేదు, తీసి పడేద్దాం అని వెంటనే చేంజ్ చేసుకోవాలి అంతే. ఈ సైడ్ నో ఆయనకు నచ్చలేదు అంటే నచ్చలేదు. 10:30 11 అయింది, 12 దాటింది అంటే మొగుడు ఫోన్ వస్తే భయపడాలా? దట్స్ కామన్. ఆ రెస్పెక్ట్ ఉండాలా. ఓకే, సో ఈజీగా చెప్పేస్తారు. బట్ ఆ మంచోడు అనేది నిజమే, కానీ దాని వెనుక చాలా అండర్స్టాండింగ్ ఉండాలి పిల్లలకి.